నువ్వు అమెరికా వెళ్ళి చదువుకున్నా నీ బుద్ధి మాత్రం అమీర్పేటలోనే ఆగిపోయింది. అండ్ అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు కూడా. ఇంకోసారి ప్రేమ పెళ్ళి అంటూ నా వెంట తిరిగామనుకో, అస్సలు బాగోదు చెప్తున్నా. గుడ్ బై. సాచి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏంటి? అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? వరుణ్, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. నిన్ను అవాయిడ్ చేయాల్సిన అవసరం నాకేముంది? అయినా అంత రిలేషన్షిప్ మన ఇద్దరి మధ్య ఎక్కడుంది? అంత రిలేషన్షిప్ లేదు. బట్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో ఒక రీజన్ అన్న తెలియాలి కదా. దేనికి రీజన్? అదే, నిన్న ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసావు కదా, దానికి రీజన్ అడుగుతున్నా. ఒకటి చెప్పు, నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? మా అక్క మ్యాటర్లో అలా చేసినందుకే కదా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. సి వరుణ్, మీ అక్క మీద లవ్ ఉంది కాబట్టి నువ్వు అలా చేసావు. దానికి నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? అయినా లవ్ చేయకపోవడానికి పక్కన పెట్టి రీజన్. ఫస్ట్ లవ్ చేయడానికే నా దగ్గర ఏ రీజన్ లేదు. ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య తీసుకురాకు. ఏమైందిరా, డల్గా ఉన్నావు? అబ్బే అదేం లేదక్క. నాకు కూడా చెప్పకుండా నువ్వు ఒక్కడవే బాధపడేంత సీక్రెట్స్ ఉన్నాయా? సీక్రెట్స్ అలాంటివి ఏం లేవక్క. మరి ఏమైందో చెప్పు. ఏం లేదక్క, సాచికి ప్రపోజ్ చేశాను, చాలా హార్ష్గా రిజెక్ట్ చేసింది. ఒకే ఇంట్లో ఉంటూ ఇంత స్టోరీ ఎప్పుడు నడిపించారా? సరే చెప్పు, నువ్వు నిజంగా తనని లవ్ చేస్తున్నావా? అంతా ఇంత అని చెప్పలేను కానీ నా మనసులో ఎంతైతే చోటు ఉందో అంతైతే లవ్ చేస్తున్నాను చెప్తానక్క. తన స్మైల్, తన పాజిటివ్నెస్, తన అల్లరి ఎందుకో చాలా బాగా నచ్చేసిందక్క. మరి నీలో ఏం నచ్చలేదంట అంత హార్ష్గా రిజెక్ట్ చేయడానికి? ఇందులో తన తప్పేం లేదక్క. నేను కొన్ని పనులు చేయడం వల్ల తనకు నా మీద ఒక బ్యాడ్ ఫీలింగ్ కలిగింది అంతే అక్క. మనకిష్టమైన వాళ్ళు మన మీద బ్యాడ్ ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. అరే ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? నీకు కొన్ని చెప్పినా అర్థం కావు. పోనీ నన్ను వెళ్ళి మాట్లాడమంటావా తనతో? వద్దక్క, నువ్వు మాట్లాడి ఒప్పించే ఇష్టం నాకు లేదు. నేనే ఎలాగైనా తనతో మాట్లాడి ఒప్పించుకుంటాను. సరే మరి, బాధపడింది చాలు కానీ పద అన్నం తిందు. వద్దక్క, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తా. సరే త్వరగా వచ్చేసే. హలో. ఏ నువ్వేంటి ఇక్కడ? అంటే ఎక్కడికో ఒంటరిగా వెళ్తున్నట్టున్నావు కదా, అలా తోడుగా వద్దామని. నీ తోడేం అవసరం లేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళగలను. పోయి పని చూసుకో. సరే అలా ఏడుపు మొహం పెట్టకు, పదా. అయినా నువ్వు నన్ను అలా అర్థం చేసుకోవడంలో నీ తప్పేం లేదులే. నేను ఎక్కడ మా అక్క హ్యాపీగా ఉండదేమో అన్నట్టు అలా చేశాను కానీ నాకు వేరే ఇంటెన్షన్ లేదు. నేను నిన్నేం ఎక్స్ప్లెనేషన్ అడగలేదే. అయినా నువ్వు అడగకపోయినా కూడా చెప్తున్నా, ఎందుకంటే అట్లీస్ట్ నీకు అప్పుడన్నా నా మీద ఫీలింగ్స్ మారుతాయేమో అని. అంటే నేను అనింది బ్యాడ్ ఒపీనియన్ పోయి గుడ్ ఒపీనియన్ వస్తుందేమో అని, లవ్ ఫీలింగ్స్ అయితే కాదులే. అయితే నేను నీకు ఒకసారి సారీ చెప్పొచ్చు. నిన్ను మరీ అలా తిట్టుండకూడదు. సారీ. చాలా రోజుల తర్వాత మొహంలో స్మైల్ వచ్చినట్టుంది. హలో,
అంత సిగ్గుపడిపోకు. నేను జస్ట్ తిట్టినందుకు సారీ చెప్పాను అంతే. నువ్వు ఇంకేదో అనుకోకు. కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వరే మీ అమ్మాయిలు. సరే వెళ్దామా? పదా. ఎవరా అమ్మాయి? ఎవరు? ఓ తనా, మా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. ఓ లిఫ్ట్ అడితేను ఓకే ఓకే. ఇక్కడే ఉంటుంది. హలో, ఎవరు? నేనే వరుణ్ని. ఎందుకు కాల్ చేసావు? అంటే ఇప్పుడే రీఛార్జ్ చేశాను, సో కాల్స్ వెళ్తున్నాయి లేదా అని. నిబ్బా నిబ్బి చేసలైతే పోలేదు నీకు ఇంకా. ఇది నా నంబర్, సేవ్ చేసుకో. ఇప్పటి నుంచి చాలా పని ఉంటుంది. సరే. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ బృందా. బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? త్వరగా పెడితే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. అసలు ఎందుకు మీరు ఆఫీస్ నుంచి రోజు లేట్ వస్తున్నారు? ఏమైంది బృందా? ఎందుకు ఆఫీస్ నుంచి రోజు లేట్ వస్తున్నారు? ఏమైంది బృందా? ఎందుకు సీన్ చేస్తున్నావు? నేను సీన్ చేయట్లేదు. ఆఫీస్ 6ంటికి అయిపోతే 11 వరకు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నా. నిన్న ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. ఓ, చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు బయటికి వెళ్ళానని. అయితే మరి నీకు నేనెందుకు? వెళ్ళి వాళ్ళతోనే ఉండిపో. ఏమైంది బృందా? ఎందుకు కాల్ చేస్తున్నావు? వదినా, అన్నయ్య ఫ్రెండ్స్తో బయటికెళ్ళనని చెప్తున్నాడు కదా. సాచి, నువ్వు మీ అన్నయ్య సైడ్ నుంచి కాకుండా ఒక్కసారి నా సైడ్ నుంచి ఆలోచించు. అలా సాచి, కాదు వదినా. వదిలేసే. అన్నయ్య, ఏమైందక్క? చెప్పా కదా ఆయన రోజు ఆఫీస్ నుంచి లేట్ వస్తున్నారని. అయితే ఇప్పుడు ఏమైందక్క? ఏమైందంటావేంట్రా? ఆయన రోజు అలా లేట్ వస్తే నాతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారు? నాకు మాత్రం ఉండదా ఆయనతో టైం స్పెండ్ చేయాలని? ఇప్పుడు ఎందుకు అక్క అంత కోపపడుతున్నావు? అయినా నీకు బావపైన నమ్మకం లేదా? స్టార్టింగ్లో నువ్వే కదక్క నాకు చెప్పావు బావ చాలా మంచోడని. సరే, లేట్గానే వచ్చాడనుకో, ఏ రోజైనా ఇంటికి తాగొచ్చాడా? ఉహుం, నా వైపు చూసి చెప్పక్క, ఏ రోజైనా తాగొచ్చాడా? లేదు. మరి అన్ని తెలిసిన బావ గురించి ఎందుకు అక్క ఇంత ఆలోచించడము? సరే, ఆయన లేట్గానే వచ్చాడు, నీకు టైం ఇవ్వకుండా ఉంటాడా? ఆఫీస్లో బావకి ఎన్ని పనులున్నా నీకు టైం టు టైం కాల్ చేసి తిన్నావా లేదా అని అడుగుతాడు. అలాంటి వాడు నీ గురించి ఎలా మర్చిపోతాడక్క? ఎక్కువగా ఓవర్ థింక్ చేయకుండా వెళ్ళి బావకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయకు, ఆఫీస్కి లేట్ అవుతుంది. వెళ్ళక్క. బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, రండి తిందాం. నాకు ఆకలేదు, మీరు తినేసేయండి. అబ్బా ప్లీజ్, మీరు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అన్న కోపంలో అలా అన్నాను, కానీ వేరే ఏం లేదు. సారీ, రండి. నాకు తినాలని లేదు బృందా. నిజంగా సారీ అండి, ఇంకెప్పుడు ఇలా చేయను. ప్లీజ్, సారీ కదా, రండి.
అయినా మీ మీద నేను కాకపోతే ఇంకెవరు కోప్పడతారు? ఇప్పుడు వస్తారా? రండి. మా అన్నయ్య గురించి నాకంటే కాన్ఫిడెంట్గా మాట్లాడా. మాట్లాడినవన్నీ నిజాలైనప్పుడు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇన్ని తెలిసిన వాడివి ఎందుకు వాళ్ళిద్దరిని విడదీయాలనుకున్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను, మా అక్క అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇన్ని ఇయర్స్ మా అక్క దగ్గర లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా చేయాల్సి వచ్చింది. అంతేగాని మా బావ మీద ఎటువంటి కోపం లేదు. మీ బావా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. సరే, నవ్వు నవ్వు. నువ్వు నాతో ఇలా నవ్వుతూ మాట్లాడుతావు నేను ఎప్పుడూ అనుకోలేదు తెలుసా. నవ్వుతూ మాట్లాడడంలో ఏముంది? నవ్వుతూ మాట్లాడడంలో ఏం లేదు, బట్ నువ్వు నవ్వడానికి రీజన్ అయితే నేనే కదా. అంటే అంటే మనకి ఇష్టం ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా తెలియడానికి వాళ్ళ ముఖం పైన ఉన్న స్మైలే కదా చెప్పేది. వరుణ్, నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నేను అనుకున్నంత చెడ్డవాడివేం కాదు, ఏదో కొంచెం మంచోడివే. పర్లేదు, నీ గురించి ఆలోచించొచ్చు. హలో, అంత సంతోషపడిపోకు. నేను జస్ట్ ఆలోచించడానికి రీజన్ దొరికిందని చెప్పానంతే. దాన్ని లవ్ అని మాత్రం అనుకోకు. ఆలోచించడానికి రీజన్ దొరికిందన్నప్పుడు ప్రేమించడానికి రీజన్ లేదంటావా?